సహజ మార్గ విధానం పరతత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే అతి సూక్ష్మ పద్ధతి. అందువల్లనే అది ఎంతో సరళమైనప్పటికీ సామాన్యులు దానిని అర్థం చేసుకోలేరు. దివ్యజ్యోతి ఉందనే భావంతో హృదయంపై ధ్యానం చెయ్యమని ఈ మార్గం నిర్దేశిస్తుంది. కానీ ఆ జ్యోతిని ఏ రూపంలోనూ చూడటానికి ప్రయత్నించవద్దని కూడా ఆదేశిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ అతడు అదే విధంగా చేసినట్లయితే విధివశాత్తు అతనికి జ్యోతి కనబడవచ్చు. అప్పుడది అతని మానసిక భ్రమయే కాని వాస్తవమైనది కాదు. కనుక దానిని ఒక భావనారూపంగా మాత్రమే తీసుకోమని అభ్యాసికి సూచించటమైనది. అటువంటప్పుడే అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అప్పుడు మనం అత్యంత సూక్ష్మమైన ఆ దైవ ప్రకాశంపైనే ధ్యానం చేస్తాం. ప్రతి యోగి దానిని జ్యోతిగానే వర్ణించాడు కనుక ఆ దివ్య భావానికి సరిపడే మాట అదొక్కటే. అందువల్లనే నేను కూడా దానిని ఉపయోగించక తప్పలేదు. కాని అది కొన్ని చిక్కు సమస్యలను సృష్టిస్తుంది. జ్యోతి అనగానే ప్రధానంగా కాంతి అనే అభిప్రాయం కలిగి అది ప్రకాశిస్తుందనుకోవటం ఆరంభిస్తాం. దానిని కాంతిలేని జ్యోతిగా వర్ణించవచ్చు. మన సాధనా విధానంలో కూడా అభ్యాసి అప్పుడప్పుడు కాంతిని దర్శిస్తాడు. కాని ప్రారంభంలో పదార్థం శక్తితో సంయోగం చెందినప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అంటే శక్తి పనిచేయడం ప్రారంభమైనదని ఇది సూచన. అంతేకాక కాంతి మన గమ్యం కాదు. కాంతి దర్శనం లోపలగాని వెలుపలగాని అయినప్పటికీ శాశ్వత సత్వప్రాప్తి సిద్ధించిందనడానికి అది సూచన కాదు.